మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఉప్పరపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన మమితా శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ గట్టిగా వాదించింది. సిట్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ముగ్గురి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను 2 విడతలుగా మొత్తం 6 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణలో నిందితులు ఏమాత్రం సహకరించలేదని సిట్ కోర్టుకు తెలిపింది. రోహిత్ రెడ్డి బినామీల డీటెయిల్స్ సహా నిందితులతో జరిగిన ఆర్థిక లావాదేవీల చిట్టా, డ్రగ్స్ నెట్వర్క్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని సైతం రాబట్టేందుకు నిందితులను మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ తాజ్, ఇప్పటికే ఇటు మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, అలాగే ఢిల్లీకి చెందినటువంటి నమిత్ శర్మలను ఇప్పటికే ఇటు సిట్ 2 దఫాలుగా 6 రోజుల పాటు కూడా విచారించింది. అయితే ఈ యొక్క విచారణలో భాగంగా పలు కీలకమైనటువంటి సమాచారం ఈ యొక్క ముగ్గురు నిందితుల నుంచి కూడా సిట్ సేకరించినట్టుగా అయితే చెప్తా ఉంది. అయితే కొంత మేరకు వీళ్ళు ముగ్గురు కూడా విచారణకు సహకరించట్లేదంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరొక 3 రోజుల పాటు కూడా వీళ్ళ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలి అన్నట్టుగా కూడా సిట్ అయితే ఒక పిటిషన్ని దాఖలు చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ని కూడా కొట్టివేస్తూ ఉప్పరపల్లి కోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే సో ఇటు కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఇటు ఏదైతే సిట్ పిటిషన్ దాఖలు చేసిందో మరోసారి కూడా వీళ్ళ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా నేడు జరగనుంది. అయితే మరొకసారి కూడా ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని వారి ఆర్థిక లావాదేవీలను కూడా పూర్తిగా ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ను కూడా పరిశీలించేందుకు సిట్ అధికారులు అయితే ముగ్గురిని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ని దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి ఉప్పరపల్లి కోర్టు మరి కాసేపట్లోనే ఈ యొక్క పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. అలాగే దానికి సంబంధించి కూడా పిటిషన్కి అంటే కస్టడీలోకి ఇవ్వాలా లేదా అనేటువంటి నిర్ణయం కూడా వెల్లడించనుంది. ఒకవేళ కనుక ఈ ముగ్గురిని మళ్ళీ కస్టడీలోకి కనుక అనుమతిస్తే, అంటే కస్టడీకి తీసుకునేట్టుగా సిట్టుకు అనుమతిస్తే మాత్రం సో మరొక 3 రోజుల నుంచి 5 రోజుల పాటు ముగ్గురిని విచారించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిని విచారిస్తే కనుక వారి అకౌంట్లలో ఉన్నటువంటి అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అనుమానాస్పదంగా ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకునేటువంటి పనులు అయితే సిట్ అధికారులు ఉంటారని చెప్పాలి. సో దానికి సంబంధించి మరొకసారి కూడా సిట్ అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో మొత్తానికి ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించి సో ఇదొక కీలక ఘట్టం అని చెప్పాలి. ఈ యొక్క వాళ్ళు ముగ్గురు నిందితులు కూడా అప్లై చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేయడము, అలాగే ఈ ముగ్గురికి సంబంధించి కస్టడీలోకి అనుమతిస్తారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ అనుమతిస్తే కనుక మరొక 3 నుంచి 5 రోజుల పాటు ఈ ముగ్గురిని నిందితుల్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అంటే వారి అకౌంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని, ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని ఎక్కడి నుంచి ఈ యొక్క లావాదేవీలు వచ్చాయి, అలాగే ఎవరెవరికి అకౌంట్లోకి డబ్బులు మళ్లింపు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఒక నివేదికను కూడా ఇటు సిట్ అధికారులు అయితే తయారు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సర్తాజ్, అయితే ఇటు ఈ కేసులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే సో మొత్తానికి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ అయిపోయిన తర్వాత ఆయన కూడా నోటీసులు ఇచ్చేసి సిట్ అధికారులు విచారణకు పిలుస్తారని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అటు పుట్టా మహేష్ కుమార్ కి సిట్టు నోటీసులు ఇవ్వలేదు. కానీ వీరి విచారణ అనంతరం నోటీసులు ఇస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మరి కొద్దిసేపట్లోనే మళ్ళీ వీళ్ళని సిట్ అధికారులకు కస్టడీకి ఇస్తారా లేదా అనేది మాత్రం ఉప్పరపల్లి కోర్టు అయితే తేల్చనుంది. సర్తాజ్, విజయ్, ఫర్దర్ గా పొలిటికల్ గా సైతం ఈ కేసు ఎటువంటి దుమారాన్ని రేపే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ లింకులు సైతం మనకి కేసులో కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ఎస్ సార్ ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏదైతే పుట్టా మహేష్ కుమార్ ఉన్నాడో ఆయన ఈ కేసుకు సంబంధించి అంటే డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు ఆ పార్టీలో ఉండడము, అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు అయి ఉండడం అనేది రెండు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత సంచలనంగా మారినటువంటి అంశం అనే చెప్పాలి. సో ఇటు ఈ రెండు పార్టీలకు కూడా ఇది కొంత సున్నితమైనటువంటి అంశంగా కూడా పరిగణించవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి కొంత షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది పార్టీ. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి విధంగా కూడా పార్టీ చర్యలకు పూనుకుందంటూ కూడా కొంత సమాచారం అయితే కనిపిస్తా ఉంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి అంశం అనేది బీఆర్ఎస్ కు కొంత చెప్పులో రాయిలాగా పరిస్థితి ఉందంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఈ కేసు అనేది ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మరోసారి కనుక ఖచ్చితంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డిని కస్టడీలోకి అనుమతిస్తే మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఛాన్స్ ఉందంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సర్తాజ్. ఎస్ విజయ్, నెక్స్ట్ కోర్ట్ నుండి ఆదేశాలు వచ్చేంత వరకు ఇటు ఈ విచారణ ఎలా సాగే అవకాశం ఉందనుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసు మీద ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? డెఫినెట్లీ సర్తాజ్, ఇప్పటికే అటు మా ఎంపీగా ఉన్నటువంటి ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ కూడా ఈ కేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు ఆయన కూడా ఆ పార్టీలో పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం నేను కేవలం స్నేహితుల్ని కలిసేందుకు మాత్రమే వెళ్ళాను, అక్కడ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా బుకాయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి మహేష్ కుమార్కు సంబంధించినటువంటి ఆ ఇష్యూ తీసుకున్నట్లయితే ఆయన పొలిటికల్గా ఖచ్చితంగా ఇటు అధికారులను మభ్యపెట్టి ఈ కేసు నుంచి బయటపడ్డారంటూ కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేసులో ఉన్నటువంటి మరికొంతమంది కూడా అవసరమైనప్పుడు వీళ్ళని విచారణకు పిలిచేందుకు అటు సిట్ అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఇటు బీఆర్ఎస్కు అటు టీడీపీకి సంబంధించి ఈ కేసు అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అయితే రెండు పార్టీలను పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్కు మాత్రం ఇటు ఈ యొక్క కేసు అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పొలిటికల్ ఎజెండాగా కూడా ఈ యొక్క అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అంటే బీఆర్ఎస్ పార్టీని కొంత డిఫెమేషన్లో పడేయడానికి అంటే డిఫెండింగ్ సిచ్యువేషన్లో పడేయడానికి కూడా ఇది కొంచెం పనికొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి మరొకసారి కనుక ఇటు ముగ్గురు నిందితుల్ని కస్టడీలోకి అనుమతిస్తే కనుక సో వారి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సర్తాజ్, సో ఈ రోజు ఖచ్చితంగా ఆ ముగ్గురు నిందితుల్ని కస్టడీలోకి అనుమతిస్తారా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లోనే తేటతెల్లం కానుంది. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.